మన శరీరంలో ఎటువంటి అనారోగ్యాలున్నా ఆ రోగాలన్నీ వెళ్ళిపోయి రోగాలన్నీ నశింపజేసి ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారికి మిరియాలు సమర్పణ చేయండి. స్వాహ అన్నప్పుడు వేయండి. ఎవరికి వారే తీసుకోండి. ఒకరి చేతిలో ఒకటి వేసుకోకండి. ఎవరికి వారే తీసుకోండి. మీ దగ్గర ఆవాలు ఉంటాయి, బ్రాహ్మణ ఇస్తాను తీసుకోండి. ఎవరికి వాళ్ళే ఆవాలు తీసుకోండి. సకల బాధలు తొలగిపోయి అందరం కూడా కుటుంబం అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అని అమ్మవారికి స్వాహాగారం చెప్పినప్పుడు ఆ ఆవాలు అమ్మవారికి సమర్పణ చేయండి. సర్వాబాధా ప్రసవనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ క్రియా కార్యమ సవాహనాజే సాయుధాజే సశక్తిగాజే సర్వనారాయణీ దేవ్యై భోగే ఫలనాగవల్లే ధనధ్వజయుత సగుంకుమాక్షర పుష్పైలభ్యర్చితౌ సహృతౌ గాడినీ ఫలౌ మహాభుజౌ సమర్పయామి నమః. మగవాళ్ళందరూ Durga
ఉన్నవాళ్ళు ముట్టిక్కులు ఉన్నవాళ్ళు అక్కడ చూడండి. సుబ్రహ్మణ్యం గారి దగ్గరను తర్వాత శివరామ్ గారి దగ్గర చూడండి. అదిదేమో అక్కుస్తా, అదిదేమో అక్కుస్తా, అన్నదేమో అక్కుస్తా, సరస్వదేమో అక్కుస్తా, నేను భేటప్రాసాని ఉత్తర పరిశేషణం కృత్వా సహస్రాన్ని ఎవరిస్తున్నారండి పరమేశ్వర जय बोलो जगदम्बा महारानी की।
శరీర మహోత్సవంలో భాగంగా అదేవిధంగా మహాశక్తి అంటే అమ్మవారికి చాలా శోభాయమానంగా ఉంది. వెంకటేశ్వర శర్మ గారు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు మహాచండీ అలంకరణని ఇవాళ అత్యంత వైభవకరంగా అమ్మవారికి చండీయాగ మహోత్సవం సందర్భంగా అలంకరణ ధారణ చేశారు. తర్వాత చదివించుకోండి. తర్వాత ఈ రోజు సాయంత్రం కూడా 4:30 శ్రీ చండీ హోమం ప్రారంభమవుతుంది. సాయంత్రం కూర్చునేటువంటి వారు కూడా దేవాలయ సుఖానికి 4:30 కావాల్సిందిగా మరి రేపటి రోజున కూడా ఉద్దేశించలేదు. ఎల్లుండి మాత్రం ఆదివారం రోజున ఉదయం 7:30కి 7:30కి ఒక బ్యాచ్, 11 గంటలకు ఒక బ్యాచ్, 11:30 జరుగుతుంది ఒక బ్యాచ్, మళ్ళీ తిరిగి పునః 4:30కి ఒక బ్యాచ్. 3 బ్యాచ్లు అంటే ఎందుకంటే బ్యాచ్ ముందు కాబట్టి 10 హోమాలు కంప్లీట్ అవ్వాలన్నమాట. 4:30 రోజులే కాబట్టి ఉదాహరణగా చెప్పుకుంటే నేను 5 రోజులు, కానీ 4:30 రోజులే పూర్ణాహుతి అయిపోతుంది. కాబట్టి రేపు ఆదివారం రోజున 3 సార్లు ప్రచార సమయంలో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో మనం ఆ రోజు 3 బ్యాచ్లు పెట్టాం. ఎవరైనా హోమాన్ని చుట్టూ ఉండే అవకాశం ఉంటే హోమం దగ్గర కూర్చునేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అమ్మవారి వల్ల. ఇప్పుడు కుంకుమార్చన కార్యక్రమం అందరూ సైలెంట్ గా చక్కగా కూర్చుంటే తొందరగా ప్రారంభమవుతుంది. కార్తీక కృష్ణ చతుర్దశ్య మాసధరాత్రి మహాపౌరే వాదహావస్తః భగవాధరే శుభక్షత్రే శుభయోగే శుభజన ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభజో శ్రీమాన్ శ్రీమనః అస్య శ్రీమ భగవతో మహాపురుషస్య అఖిలాండకో బ్రహ్మాండ నాయకస్య నిరంజన నిర్గుణ నిర్వికల్ప నిరామయ వినాఖ్యాత పంచాదశేయ ప్రలాన్విత సర్వశోభోత్రోద్భవస్య శ్రీ గంగాధారాత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వర స్వామినే నమో నమః. మహాలక్ష్మీ మహాకాళీ మహాబృహస్పతి రాజరాజేశ్వరీ బాలాత్రిపురసుందరీ పరాంబాళిలాంబ పరాభట్టారిక అఖిల లోకాశ్చర్య సౌందర్యలీలావిలాసోత్తమావిర్భ అఖిలాండకోశ బ్రహ్మాండయాని చిన్మయ జనానంద చిత్శక్తి స్వరూపిణి శ్రీ లీలా వినోదిని శ్రీ బాలాత్రిపురసుందరీ దేవత అముఖ్యస్య శ్రీ బాలాత్రిపురసుందరీ దేవత ప్రీత్యర్థ అస్య శ్రీ శతచండీ రుద్రహవసహిత శతచండీయాగ మహోత్సవే కర్మణి శ్రీ బాలేశ్వరీ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫల అవాప్త్యర్థం సమస్త పీడా పరిహారార్థం సంకల్ప అనుసారేణ సమస్త లోక కళ్యాణార్థం ధేనుకాంచ ఆయురారోగ్య అష్టైశ్వర్య సమున్నత సిద్ధ్యర్థం ఆరోగ్య ప్రతిబంధక విద్యా ప్రతిబంధక ఉద్యోగ ప్రతిబంధక సమస్త ప్రతిబంధక పీడా పరిహారార్థం మమ దంపత్యో సాగ్ర శతవర్ష పర్యంత సుఖేన జీవన సిద్ధ్యర్థం సర్వారిష్ట శాంత్యర్థం. మనసులో మీ గోత్రము మీ పేరు మనసులో చెప్పుకోవడం కదా. ఆయన పేరు నామధేయస్య సహ కుటుంబస్య
లోకాలలో ఒకటి. అందుకని ఆయన అలా అన్ని నవ్వుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు. पूजा అందులో ప్రతిమా పెట్టుకోండి, పక్కగా పెట్టుకుని ఒక పుష్పం తీసుకుని గణపతి నమస్కారం చేసుకోండి. పుష్పం తీసుకుని గణపతి నమస్కారం చేసుకోండి. ఓం గణపతి అక్షతలు తీసుకోండి. అందరూ కూడా అందరూ అక్షతలు చేతిలో ఉంచుకుని చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కళ్ళకట్టుకుని ఆ గణపతి దగ్గర గౌరీదేవిగా భావించి అక్కడ వేసేసేయండి. ఓం గౌరీ నమస్కారం చేసుకోండి. ఒకసారి పుష్పం చేతితో తీసుకుని అమ్మవారికి వితరదపటేఖ పుస్తకాభేదిహస్త వితరకరవ్రాఢ్య పల్లకల్హార సంస్థ నిబద్ధత హృదబాల నిత్య కళ్యాణధీర శ్రీంగారాసనగభ్యగానలశకాం సంక్లీంగళాం బిభ్రతేం సౌరణాం బలదారిణీం వరసదాం దౌతాత్రేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశరాం సర్కోశదావజ్వలాం ఓం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. కళకట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. శ్రీ గౌరీ దేవతాయ ప్రాణప్రతిష్ఠ అక్షతమైనది. నమస్కారం చేసుకోండి. పుష్పం పెట్టండి. నీరు చల్లండి. అమ్మవారి పాదాలు కలిగినట్టుగా పాదాల దగ్గర చేతుల మీద ఆచరణ అమ్మవారిని చూపించి పక్కగా పెట్టేది 3 సార్లు. మళ్ళీ ఒకసారి నీరు చల్లనమ్మ స్నానం కుంకుమ ఇచ్చారు కదా, ఆ కుంకుమ పూర్తి వేస్తూ ఉండాలి. ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ रत्नकिङ्किणिकारम्या रसनाधामभूषिता
राज्यलक्ष्मी कोशनाधा चतुरंगभरेश्वरी साम्राज्यदायिनी दीक्षिता दैत्य शमनी सर्वलोकवशंकरी सर्वार्थदात्री सावित्री सच्चिदानंदरूपिणी मंडलरूपिणी कुलोत्तीर्णा भगाराज्य माया मधुमती मही गणाम्बागुह्यकाराज्य अभस्मे शतचंडी हवनाख्ये कर्मणि शतसहस्र कुंकुमार्चने भगवती सर्वात्मिकः एतत्फलं सर्वं श्री पराम्बिका चरणारविन्दार्पणमस्तु एतत्फलं बालान्तरसुन्दरी चरणारविन्दार्पणमस्तु అమ్మవారు మన దగ్గర బాలాంతరసుందరిగా పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు సంకల్పం అంతా ఏ చంద్రగ్రహణం చేసినా ఏం చేసినా ఏ సంకల్పం చేసినా ఇదంతా ఫలితమంతా చేయాల్సిన దగ్గరికి బాలాంతరసుందరి యొక్క పాదాల దగ్గరికి చేరుకోవాలంట. అప్పుడే మనం రోజు గుడికి వచ్చినప్పుడు ఆ శక్తితో కానీ అవన్నీ పని చేసి మనకు కావలసినటువంటి సకల సిద్ధులు సకలమైనటువంటి ఫలితాలన్నీ కూడా అమ్మవారు దర్శనం మాత్రం చేతనే ఆవిడ దర్శనం మాత్రం చేతనే మనకి విశేషమైనటువంటి ఫలితాలని అనుగ్రహిస్తుంది. డిసెంబర్ 2వ తేదీ నాడు బాలా పూజ, కుమారి పూజ, సుభాషిణి పూజ, దంపతి పూజ మహోత్సవంతో కార్యక్రమం పరిపూర్ణమవుతున్నారు. పూర్ణాహుతి తదుపరి బాలామ్మవారు కాబట్టి స్వతహాగా ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు దేవీ నవరాత్రులకు కానీ శుభనిందేయ మహోత్సవాలకు కానీ అమ్మవారి స్వరూపం అంటే బాలాగా కుమారిగా సుభాషిణిగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం అనేటువంటి శాస్త్రం ఇది. అటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు కూడా ఉంటుంది. అందరూ తప్పనిసరిగా పాల్గొవాలి. తర్వాత మీకు అత్యంత విశేషమైనటువంటిది దుర్గా సప్తశ్లోకి. ఇక్కడ మనం ఒక నిడు సుఖ ఆదరణీయ రెండు అక్షతలు వేయండి అక్కడ సోగే ప్రేష కర్పూరై నాగపల్లీతరై దుఃఖా దుర్గృష్ణ అక్షరాలు అది తేజో నీ రాజను లయతాపగుండ బ్రహ్మదేవుడే తాళము వేయ సారస సప్త తాళముల సారసగతుట తాళముల భావయుక్త
పతిం విశ్వస్యాత్మే సరగోదాసరగోదలవంచనం నారాయణం మహావీర్యం విశ్వనాత్మానం నారాయణం నారాయణ పరో జ్యోతినాత్మానారాయణ పరః నారాయణ పర బ్రహ్మదత్తం నారాయణ పరః నారాయణ పరో ధ్యానాధ్యానం నారాయణ పరః యజ్ఞ సర్వం దృశ్యే సూర్యదేవ అంతఃపరిష్టభక్తర్మోయాచరణారాయణస్థితః శాంతమగ్నింద్రం విశ్వజంభవం అగ్నరోధకవికాశం అథోర్ష్యావిదస్యాంతేనాభ్యామపరితిష్టతి ద్వారమాలాపలం భాతి విశ్వస్యాయతనం మహదో సంతరమం ధనాభిష్టం సత్యాంతే సురేషం సత్యం సఫలముదిష్టిరం సత్యమధ్యే మహాలక్ష్మీస్తాక్షరుస్తరోహః సోర్ణరుభుభయనిజన్నాహామయకైః శ్రీయవర్ధనస్యాయస్తయస్తస్యవంతః పుష్పాక్షరం తీసుకుని అక్కడ అమ్మవారి దగ్గర వేసి గౌరీదేవి మీద నమస్కారం చెప్పుకోండి. కూర్చోండి ఒకసారి అయిపోయింది. 5 minutes more. అష్టానాలోహయామి గజానాలోహయామి అనేన అనేన కళ్యాణకృతేన ఆచరితమానః శ్రీ శతచండీయాగ మహోత్సవే కర్మణి శతసహస్ర త్రిశమాత్మనే భగవతి సర్వాత్మికః శ్రీదేవి చరణారవిందాస్తు. అక్షంతలు తీసుకుని ఒక చుక్క నీళ్లు పోస్తుంది. నీళ్లు పక్కన వదిలేసి అక్షంతలు అమ్మవారిని వదిలేసేయండి. తర్వాత పూజ చేసిన చోట నుంచి బొట్టు పెట్టుకోండి. కుంకుమ బొట్టు పూజ చేసిన చోట నుంచి కుంకుమ బొట్టు పెట్టుకోండి. 2 నక్షత్రాలు శిరసులు వేసుకోండి. అన్నది ఒక పుష్పాన్ని శిరసులు ధరించండి. ఒక పుష్పాన్ని శిరసులు ధరించండి. చేయి కట్టుకోండి. మళ్ళీ ఒకసారి నీళ్ళు చేతిలో చేయి మీద పోసుకొని కేశాలు ముట్టుకున్న తర్వాత చేయి కట్టుకోండి. చేయగలుగుకుని ఒకసారి తుడుచుకుని మీరు ఆ పని ఇచ్చారు కదా అమ్మవారి గజ ఏముంది పని కదా కుంకుమ పడిన దాంట్లో మీరు చేసిన కుంకుమ ఎంతవరకు వస్తున్నంత వరకు నింపుకుని మిగిలింది అక్కడ ఉద్దేశించి అంతా కలెక్ట్ చేస్తారు. ప్యాకింగ్ చేసి మరి అందరికీ చివరిలో తింటారు. మీరు ఎంతవరకు అయితే ఆ కుంకుమ ఇచ్చారు మీకు భరించారు తీయదు బయట బాక్స్ పెట్టుకున్నారా? ఓకే సరే. జగదంబా మహారాజ్ఞీ పైన ఓపెన్ చేసి ఎంతవరకు అయితే మీరు పూజ చేసి కుంకుమ పడుతుందో అంతవరకు దానిలో వేసుకుని మిగిలింది అక్కడ వచ్చేసేయండి. ఎవరు అమర్నాథ్ గారు ఆ పూజ చేసిన కుంకుమ ఒక దాంట్లోకి చేసిన కుంకుమ మిగిలింది ఒక దాంట్లో కలెక్ట్ చేయండి. అమ్మ అక్కడ లడ్డూ ప్రసాదం కొబ్బరి చిప్పలు మీరు తెచ్చుకున్న పళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు తీసేసుకోండి మొత్తం.